Closed doors, I'm a fool for your love. బాబు రెడీ బాబు హాట్ కెమెరా యాక్షన్. ఓకే సార్, వెల్కమ్ టు దిస్ సెషన్. దిస్ ఇస్ రాజు. మీరు చూసిన రాజు కెమిస్ట్రీ హబ్ ఛానల్. చెప్పాల్సింది చాలా ఉంది, నేర్చుకోవాల్సింది మిగిలి ఉంది. డోంట్ వెరీ, రాజు హియర్. ఓకే సార్, ఆల్రెడీ మనం సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్లో ఉన్నాం. అందులో ఆల్మోస్ట్ మనం హాలోజన్ కాంపౌండ్స్ కంప్లీట్ చేసుకున్నాం. దాని యొక్క నేను ప్రీవియస్ వీడియోలో టెస్ట్ యువర్ సెల్ఫ్ క్వశ్చన్ ఇచ్చాను కదా, దాని గురించి ఈరోజు సొల్యూషన్ చెప్పేసి మనం దీన్ని క్లోజ్ చేద్దాం, హాలోజన్ కాంపౌండ్స్ క్లోజ్ చేద్దాం. ఓకే, ఆల్రెడీ చూసుకున్నట్లయితే ఎవరైనా కొంతమంది చేశారు, స్నాప్స్ కూడా చూశాను, వచ్చాయి. కొన్ని రాంగ్స్ ఉన్నాయి. ఓకే, అందులో ఇంకెవరైనా చేయకపోతే మీరు ఈ వీడియోతో మీరు దాన్ని కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు. మీరు టెక్స్ట్ మీరు చేసిన దాన్ని దీంతో కరెక్ట్ చేసుకోండి, ఈవెన్ రైట్ ఆర్ రాంగ్ అనేది. ఓకే అండి, క్వశ్చన్ ఏమి అడిగాడు సార్? రైట్ ద SN1 అండ్ SN2 మెకానిజమ్స్ విత్ ఫాలోయింగ్ ఎగ్జాంపుల్స్. క్లియర్ కట్గా అడిగేశాడు సార్. ఈ మూడు కాంపౌండ్స్లో SN1 SN2 ఏది ఫాలో అవుతుంది, దానికి మెకానిజం రాయాలండి. మనకి SN1 తెలుసు, SN2 తెలుసు. ఇందులో తెలియాల్సింది ఏంటంటే ఒక్కొక్క మాలిక్యూల్ తీసుకుని ఆ మాలిక్యూల్ SN ప్రిఫర్ చేస్తుందా, SN2 ప్రిఫర్ చేస్తుందా చూసుకోవాలి. ఓకే, కమింగ్ టు ద ఆన్సర్, వాట్ ఈస్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్? దట్ ఈస్ ద ఇథైల్ క్లోరైడ్. ఓకే, ఇథైల్ క్లోరైడ్ అనేది SN2లో పార్టిసిపేట్ చేస్తుందా, SN1లో పార్టిసిపేట్ చేస్తుంది అనుకుంటే దీని యొక్క మాలిక్యులర్ ఫార్ములా తీసుకుంటే ఏమవుతుంది సార్? ఇథైల్ క్లోరైడ్, ఇథైల్ అన్నాడు కాబట్టి CH3CH2 chloride. Okay, this is primary alkyl halide or tertiary or secondary. Okay, this is the primary alkyl halide. మన డెఫినేషన్ చూసుకున్నట్లయితే డైరెక్ట్లీ హాలోజన్ నైట్రోజన్ కార్బన్ we have one alkyl group that is called as a ఏమంటాం, ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్. దీన్ని ఏ విధంగా రాసుకున్నట్లయితే ఏముంది చూడండి సార్, క్లియర్గా CH3 and H and H. అదే కదా డెఫినేషన్ మనం ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. The halogen directly attached carbon have one alkyl group that is called as a primary alkyl group. Halogen attached అయిన కార్బన్ మీద ఒక ఆల్కైల్ గ్రూప్ ఉంటే దాన్ని ప్రైమరీ అంటాము. ఓకే, మళ్ళీ ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్ అనేది ప్రిఫర్స్ SN1 ఆర్ SN2 అనుకుంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా సార్. SN2 అనేది ఎందులో ప్రిఫర్స్ అవుతుంది, SN1 అనేది ఎందులో ప్రిఫర్ చేస్తుంది అంటే ద ప్రిఫరెన్స్ ఆఫ్ SN1 రియాక్షన్ ఏది ప్రిఫర్ చేస్తుంది సార్? ఫస్ట్ ప్రిఫర్ టెర్షియరీ అండ్ సెకండరీ అండ్ ప్రైమరీ. కమింగ్ టు ద SN2 prefers first simple alkyl halide and then primary and then secondary and tertiary. ఎందుకు అనుకుంటే ఇక్కడ SN1 అనేది 2-step మెకానిజం. అందులో ఫస్ట్ స్టెప్ లో కార్బోకేటైన్ ఉంటుంది కాబట్టి ఆ కార్బోకేటైన్ ఖచ్చితంగా స్టేబుల్ కార్బోకేటైన్ అయి ఉండాలి. కాబట్టి టెర్షరీలో ఉన్నటువంటి కార్బోకేటైన్ స్టేబుల్ కాబట్టి టెర్షరీ అనేది ముందు ప్రిఫర్ చేస్తాము, తర్వాత సెకండరీ, తర్వాత ప్రైమరీ. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి డైరెక్ట్లీ 1-step మెకానిజం కాబట్టి 1-step లో న్యూక్లియోఫిల్ డైరెక్ట్ గా అటాచ్ అవుతుంది కాబట్టి ఈ మ్యాక్సిమం బల్కీ గ్రూప్స్ ఉండకుండా చూసుకోవాలి. కాబట్టి టెర్షరీ అనేది లాస్ట్కి వెళ్ళిపోతే సింపుల్ ఆల్కైల్ హైడ్రోజన్ ఫస్ట్ అండ్ దెన్ ప్రైమరీ. కాబట్టి మనకి ఇక్కడ ఉంది సార్ ప్రైమరీ కాబట్టి ఖచ్చితంగా SN2 మెకానిజమే జరుగుతుంది. సో ఇలా మనం ఎలిమినేట్ చేసుకోవాలన్నమాట. ఖచ్చితంగా ఈ 2 పాయింట్స్ గుర్తుండాలి, షూర్గా గుర్తుండాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా మనకి ఇస్తాడు, ఏదో ఒక మాలిక్యూల్ ఇచ్చి ఇది SN1 ఫాలో అవుతుందా, SN2 ఫాలో అవుతుందా అని అడుగుతాడు. ఓకే, మనం తెలిసిపోయింది కదా మనకి ఇప్పుడు SN2 ఇది ప్రైమరీ ఆల్కైల్ ఇది SN2లో పార్టిసిపేట్ చేస్తుంది. సో మనం మెకానిజం నీట్గా రాసేస్తాం. ఓకే, మెకానిజంలోకి వెళ్దామా? ఓకే, డైరెక్ట్ 1-step మెకానిజం కదా. రియాక్షన్ థియరీ పర్పస్ లో రాసినప్పుడు ఎవ్రీ పాయింట్ విల్ బి టేకెన్ అనమాట. నీట్గా ఏం రాయాలి, దీని ముందు రాసాం కదా, దీని మాలిక్యులర్ ఫార్ములా అండ్ దెన్ అది ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్ అవుతుంది కాబట్టి దాని ప్రిఫరెన్స్ రాస్తాం. 2 పాయింట్స్ రాయండి, తప్పేం లేదు. ప్రిఫర్ ద SN2 అని అంటాం. ఎందుకు SN2 ప్రిఫర్ చేస్తాం, SN2 అనేది రేజర్ కూడా రాస్తే బాగుంటుంది అనమాట. ఓకే, ప్రైమరీ సెకండరీ అనేది ప్రిఫరబుల్ ఆల్ కాబట్టి అబో మాలిక్యూల్ ఫాలోస్ ద SN2 మెకానిజం అని ఒక పాయింట్ రాసేస్తారు. డైరెక్ట్గా కిందకి రియాక్షన్కి వచ్చేస్తారు. ఇది 4th పాయింట్ అనుకుంటే రియాక్షన్ ఏమవుతుంది సార్? మనకు ఆల్రెడీ స్ట్రక్చర్ తెలుసు కదా, CH3CH2Cl ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ SN2లో ఎటువంటి న్యూక్లియోఫిల్ ఉంటుంది సార్? స్ట్రాంగ్ న్యూక్లియోఫిల్ ఉంటుంది.
ఓకే, స్ట్రాంగ్ బేస్ ఉంటుంది అనమాట. ఓకే, లైక్ NaOH. ఓకే, NaOH తో రియాక్షన్ జరిగినట్లయితే CH3CH2OH ఇది ఏర్పడుతుంది కదా సార్. ఇది ఒకవేళ తెలియకపోయినా మనకి మెకానిజంలో వచ్చేస్తుంది. మెకానిజం ఏంటి సార్ మనకి? మెకానిజంలో CH3CH2 ఇలా ఇచ్చిన రాసుకున్నట్లయితే అండ్ Cl. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి OH మైనస్ అనేది సింగిల్ స్టెప్ మెకానిజంలో జరుగుతుంది కదా. ఎందుకు అంటే SN2 అనేది సింగిల్ స్టెప్ మెకానిజం. అది ఒక పాయింట్ కూడా ఇక్కడ రాసుకుంటే బాగుంటుంది. SN2 ఈజ్ ద సింగిల్ స్టెప్ మెకానిజం and it is bimolecular reaction. Why? Because bimolecular reaction అనుకుంటే rate is proportional to the both alkyl halide and nucleophile. That's why is the bimolecular reaction. SI ఇస్తే రాసేస్తాం. ఓన్లీ డైరెక్ట్లీ మెకానిజం అడిగాడు కాబట్టి మెకానిజం వేస్తే సరిపోతుంది అనమాట. మనం క్వశ్చన్ ఆధారంగా వెళ్ళిపోవాలి. క్వశ్చన్ ఏంటంటే అదే రాయాలి. ఎక్కువ ఎక్స్ట్రా రాయకూడదు, తక్కువ రాయకూడదు. ఓకే, టైం ఉంటే మనకి కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ రాస్తే ఇంప్రెస్ అవుతాడు అనమాట. ఓకే, ఇక్కడ ఓన్లీ మెకానిజం అనుకుంటే 3 మార్కులు మెకానిజమ్స్ నీట్గా రాసి ఈ పాయింట్స్ మాత్రం రాయాలి. SN2 ప్రిఫర్ చేస్తుందా, SN1 ప్రిఫర్ చేస్తుందా అనేసి. ఓకే, ఇక్కడ డైరెక్ట్గా వన్ స్టెప్ మెకానిజంలో బాండ్ బ్రేకింగ్ అండ్ బాండ్ మేకింగ్ అనేది ఎట్ ది సేమ్ టైం సైమల్టేనియస్గా జరుగుతుంది కాబట్టి త్రూ ఫాలోయింగ్ ట్రాన్సిషన్ స్టేట్. ఇక్కడ ఇంటర్మీడియట్ మనం మెన్షన్ చేయాలి ఖచ్చితంగా. ట్రాన్సిషన్ స్టేట్ అనేది ఎలా ఉంటుంది సార్? ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ బాండ్ పార్షియల్ బాండ్స్ వేయాలంటే లీవింగ్ గ్రూప్ రెడీగా లీవ్ అయిపోవడం ఉంటుంది, అటాకింగ్ గ్రూప్ రెడీగా అటాక్ అయిపోవడానికి ఉంటుంది OH మైనస్. దానికోసం ఇలా చూపించాలి CH3H and H. ఓకే, దిస్ ఇస్ ద ట్రాన్సిషన్ స్టేట్, వెరీ అన్స్టేబుల్ ట్రాన్సిషన్ స్టేట్. ఎందుకు అనుకుంటే కార్బన్ హ్యావ్ పెంటావాలెన్సీ. మన ఎనర్జీ డయాగ్రామ్ లో చూసుకుంటే ఇట్ ఈస్ హైయర్ ఎనర్జీ స్టేట్ లో ఉంటుంది కాబట్టి రెడీలీ కన్వర్ట్ టు ద ప్రోడక్ట్ గా ఉంటుంది కాబట్టి ప్రోడక్ట్ రెడీగా ఫామ్ అవుతుంది. ఏ విధంగా ఫామ్ అవుతుంది? బై లీవింగ్ గ్రూప్ Cl మైనస్ టు ఫార్మ్ ద CH3 డైరెక్ట్ రాస్తున్నాను CH2OH. ఓకే, ఇలా ఉంటుంది సింపుల్. మనం అనుకోవాలి SN1 జరిగినప్పుడు ఏం జరుగుతుంది, SN2 జరిగినప్పుడు ఏం జరుగుతుంది. ఓకే, ఫ్యూ రైట్ డౌన్. ఒకవేళ ఏమైనా తప్పులు ఉంటే చూసుకోండి. స్టెప్ వైజ్ రావాలి. మన మెకానిజం 10 మార్క్స్ ఇచ్చాడు కాబట్టి మా వాడు 3 ఎగ్జామ్స్కి మార్క్స్ కన్సిడర్ చేస్తాడు. ఏ తప్పు వచ్చినా ఒక 2-3 మార్కులు తీసేస్తాడు అనమాట. ఓకే, నెక్స్ట్ మాలిక్యూల్కి వెళ్దామా. ఓకే సార్, ఇది అయిపోయింది. ఈథైల్ క్లోరైడ్ అయిపోయింది. ఇప్పుడు ఇది చూడండి సార్, టెర్షరీ బ్యూటైల్ క్లోరైడ్. ఆన్సర్ చూసుకున్నట్లయితే టెర్షరీ బ్యూటైల్ క్లోరైడ్ యొక్క స్ట్రక్చర్ ఏంటి సార్? సింపుల్ CH3 అండ్ క్లోరైడ్. ఓకేనా, చూడండి టెర్షరీ బ్యూటైల్ క్లోరైడ్. టెర్షరీ అన్నాడు, దీన్ని ఇలా రాసుకోవచ్చా సార్? ఇదే కదా టెర్షరీ అంటే, పేరు ఇచ్చాడు డైరెక్ట్. టెర్షరీ అంటే ఏంటి సార్? హాలోజన్ అటాచ్డ్ కార్బన్ ఆటమ్ హ్యావ్ 3 alkyl groups, that is called as a టెర్షరీ అంటాం. మళ్ళీ బ్యూటైల్ ఉన్నదంటే చూడండి, బ్యూటైల్ అంటే ఆల్కైల్ గ్రూప్ బ్యూటైల్ ఉండాలంటే కార్బన్ చైన్ అనేది 4 ఉండాలన్నమాట. ఓకే, కార్బన్స్ అనేవి 4 ఉండాలి. చూడండి 1 2 3 4, దట్ ఈస్ ద టెర్షరీ బ్యూటైల్. ఇదంతా బ్యూటైల్ గ్రూపే కదా సార్. బ్యూటైల్ క్లోరైడ్. టెర్షరీ ఎందుకన్నా హాలోజన్ ఆటం అనేది అటాచ్ అయిన కార్బన్ ఆటం అనేది 3 ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి టెర్షరీ అను. బ్యూటైల్ అంటే ఇదంతా బ్యూటైల్, ఇదేమో క్లోరైడ్. మనం నేమింగ్లో ఆల్రెడీ నేర్చుకున్నాం కదండి, నేమ్ నామన్క్లేచర్లో. సో ఇక్కడ ఇది ఇప్పుడు ఈ మాలిక్యూల్ అనేది SN1 ప్రిఫర్ చేస్తుందా, SN2 ప్రిఫర్ చేస్తుందా? ఓకే, డైరెక్ట్గా మనం చూసుకోవచ్చు. ఖచ్చితంగా SN1నే ప్రిఫర్ చేస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ ఫామ్ అయ్యే కార్బోకాటియాన్ అనేది స్టేబుల్ కదా, C+ టెర్షరీ బ్యూటైల్ కదా. మనం ఆల్రెడీ ఈ ఫస్ట్ SN1 మెకానిజం ఇదే చెప్పాను. ఓకే, సో ఫైనల్లీ ఇట్ ఫార్మ్స్. ఎలా రాస్తాం పాయింట్ అనేది? ఫస్ట్ దాని స్ట్రక్చర్ రాస్తాం, మాలిక్యులర్ ఫార్మ్ రాస్తాం. above molecule it forms the stable carbocation. Above molecule forms stable carbocation. That's why it follows the SN1 reaction. అంతే, అయిపోయింది. డైరెక్ట్గా మనం SN1 మెకానిజంలోకి వచ్చేస్తాం. SN1 మెకానిజం ఫాలోస్ 2-step మెకానిజం. రాస్తా పాయింట్స్ ఎస్ఐకి ఇచ్చాడు కాబట్టి రాస్తే ఇంకెంప్రెస్ అవుతాడు అనమాట. 2-step మెకానిజం. స్టెప్ 1 వచ్చేసి ఫార్మేషన్ ఆఫ్ కార్బోకేటియన్. స్టెప్ 2 వచ్చేసి అటాకింగ్ ఆఫ్ న్యూక్లియోఫైల్ రాస్తారు. అప్పుడు రియాక్షన్లోకి వచ్చేస్తారు. రియాక్షన్ ఏంటి సార్ మనకి? రియాక్షన్
CH3 వాడి ఇచ్చిన మాలిక్యూల్ CH3 Cl tertiary butyl chloride attacking of ethanol having H2O. ఇక్కడ న్యూక్లియోఫిల్ ఏంటి వీక్ ఆర్ స్ట్రాంగ్ అని తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ న్యూక్లియోఫిలియన్స్ ఆర్ OH మైనస్. ఇక్కడ 2 స్టెప్ మెకానిజం జరిగినప్పుడు ఏ ప్రోడక్ట్ ఏర్పడుతుంది సార్? డైరెక్ట్ గా OH ఏర్పడుతుంది. మనకు తెలుసు ఎందుకు అలా ఏర్పడుతుంది. మెకానిజం చూద్దాం, మళ్ళీ మెకానిజంలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. CH3 tertiary butyl alcohol. ఓకే, మెకానిజం చూసుకోండి సార్. మనకి మెకానిజంలో స్టెప్ 1 అనేది ఏం జరుగుతుంది? స్టెప్ 1 సైడ్ హెడ్డింగ్ పెడతారు ఫార్మేషన్ ఆఫ్ కార్బోకాటియన్ అని. ఫార్మేషన్ ఆఫ్ కార్బోకాటియన్ అనేది ఎలా ఫామ్ అవుతుంది సార్? CH3 ఈ Cl అనేది వెరీ ఎలక్ట్రోనెగేటివ్ గ్రూప్ కాబట్టి రెడీగా లీవ్ అయిపోతుంది. లీవ్ అయిపోయి స్టేబుల్ కార్బోకాటియన్ అనేది బయటకు వస్తుంది సార్. స్టేబుల్ కార్బోకాటియన్ అనేది బయటకు వస్తుంది. ఇది స్లో స్టెప్, అట్ ది సేమ్ టైం రేట్ డిటర్మైన్ స్టెప్ ఆల్సో. ఓకే, రేట్ డిటర్మైన్ స్టెప్ ఎందుకన్నా ఇక్కడ SN1 మెకానిజం ఎందుకు యూనిమాలిక్యులర్ ఏంటంటే రేట్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఓన్లీ ద రియాక్టెంట్ ఆర్ సబ్స్ట్రేట్, దీని మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇది ఫస్ట్ జరిగే స్టెప్ అనేది రేట్ డిటర్మైన్ స్టెప్ గా ఉంటుంది. ఓకే, సెకండ్ స్టెప్ ఎక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ ఎక్కిచ్చేస్తాను. సెకండ్ స్టెప్ అనేది కార్బోకాటియాన్ ఏర్పడింది కదా. స్టెప్ 2 మీరు ఆల్రెడీ వచ్చి మీకు రాని వాళ్ళకి ఏమైనా చూస్తారా? స్టెప్ 2 కాబట్టి స్టెప్ 2 ఏంటి సార్? అటాకింగ్ ఆఫ్ న్యూక్లియోఫైల్. మన దగ్గర ఉన్న న్యూక్లియోఫైల్ ఏంటి సార్? జాగ్రత్తగా అటాక్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ ఏమైతుంది సార్? రెసిమిక్ మిక్చర్ ఏర్పడుతుంది సార్. రెసిమిక్ మిక్చర్ ఎందుకు ఏర్పడుతుంది? ఇక్కడ ఏర్పడిన కార్బోకాటియన్ అనేది sp2 హైబ్రిడైజేషన్ అండ్ ఇట్ ఈస్ ద ట్రైగోనల్ బైపిరమిడల్ ట్రైగోనల్ ప్లానార్ స్ట్రక్చర్ లో ఉంటది కాబట్టి, ఇలా ఉంటది కాబట్టి ఇక్కడ వచ్చే న్యూక్లియోఫైల్ ఫ్రంట్ సైడ్ అటాక్ అవుతుంది, బ్యాక్ సైడ్ కూడా అటాక్ అయ్యడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇది ఇన్వర్షన్ ప్రోడక్ట్ వస్తుంది, రిటెన్షన్ ప్రోడక్ట్ వస్తుంది. అంటే చూడండి, బ్యాక్ సైడ్ లో ఫ్రంట్ సైడ్ లో ఓహెచ్ చేస్తే ఎలా ఏర్పడుతుంది? ఇంకో ప్రోడక్ట్ ఏంటి? బ్యాక్ సైడ్ లో అటాక్ అయితే ప్రోడక్ట్ అనేది ఏర్పడుతుంది. CH3 ఇలా స్టెప్ 2 లో మనం చెప్పవచ్చు. ఓకే, అది సెకండ్ మాలిక్యూల్. ఓకే, కమింగ్ టు ద థర్డ్ మాలిక్యూల్. ఓకేనండి, ఐ థింక్ we done the second example. థర్డ్ ఎగ్జాంపుల్లోకి వెళ్దాము. సింపుల్, అలా స్టెప్ బై స్టెప్ మనం ఆల్రెడీ నేర్చుకునివే వాడు సింపుల్ గా డైరెక్ట్ గా ఇచ్చాడు అనమాట. మనం ఇప్పుడు డైరెక్ట్ గా చదువుతున్నాం కాబట్టి ఈ మాలిక్యూల్ SN1 SN2 లో మనం ఇస్తాం. సెమిస్టర్ దగ్గరికి వచ్చేటప్పటికి డైరెక్ట్ గా చూసేసరికి మనకి ఎలా ఉంటది అంటే ఏదోలాగా ఉంటది అనమాట. ఏదోలా ఉన్నప్పుడు ఆ మాలిక్యూల్స్ ని మనం ఇలా క్లాసిఫై చేసుకోవాలి. ఈ కాన్సెప్ట్ మీకు గుర్తుంటే ఈజీగా మీకు మర్చిపోరు అనమాట. ఓకేనా, కాన్సెప్ట్ వైజ్ బైహార్ట్ చేస్తే మాత్రం గుర్తుండవు. ఓకేనా, కమింగ్ టు ద థర్డ్ మాలిక్యూల్ ఆప్టికలీ యాక్టివ్ ట్రూబ్రోమోబ్యూటేన్ అన్నాడు. ఈ పదాన్ని అలా వదిలేయండి. ఈ ట్రూబ్రోమోబ్యూటేన్ ని మీరు రాయండి. ట్రూబ్రోమోబ్యూటేన్ అంటే ఏం సార్? చూడండి ఒకసారి, బ్యూటేన్ అన్నాడు. ఇలా పేరు ఇచ్చినప్పుడు నమ్మని స్ట్రక్చర్ ఎలా రాయాలంటే చూడండి ఒకసారి, బ్యూటేన్ అన్నాడు కదా. బ్యూట్ అంటే ఏంటి సార్? 4 కార్బన్ ఆటమ్స్ రాస్తారు, అదే కదా బ్యూట్. ఏన్ అన్నాడు కాబట్టి ఖచ్చితంగా సింగిల్ బాండ్స్ అంటాడు, ఎందుకంటే ఆల్కేన్ కదా. ఓకే, 2 బ్రోమో 1 2. ఓకే, 2 పొజిషన్ లో బ్రోమిన్ ఇచ్చాడు సార్, 2 బ్రోమో. ఓకే, మళ్ళీ ఇంకొక డౌట్ రాకూడదు, మళ్ళీ ఇటు నుంచి నెంబరింగ్ ఎందుకు వదిలేస్తారు అంటే ఇటు నుంచి నెంబరింగ్ ఇస్తే ఇక్కడ రాయాలి బ్రోమిన్ అనేది. 2 బ్రోమో అన్నాడు కాబట్టి. ఓకే, 2 బ్రోమో బ్యూటేన్. సింపుల్ గా హైడ్రోజన్ నింపియండి. CH3 ఇక్కడ వ్యాలెన్స్ ఎన్ని ఉండాలి? 1 2 మొత్తం 4 సరిపోయి ఇక్కడ హెచ్లు. ఓకే, ఇక్కడ ఎన్ని సరిపోవాలి? 1 హెచ్. ఇక్కడ ఏంటి? 3 హెచ్లు. దీన్ని ఇంకా సింపుల్ గా రాయొచ్చా? CH3 CH2 CHBr అండ్ CH3. ఓకే అండి, ఇది 2 బ్రోమో బ్యూటేన్ అనేది. ఓకేనా, ఇది ఆప్టికలీ యాక్టివ్ అవ్వాలంటే ఏమవ్వాలి సార్ అంటే చూడండి సార్ ఒకసారి, ఆప్టికలీ యాక్టివ్ అవ్వాలంటే ఆప్టికల్ యాక్టివ్ మీన్స్ ఏంటంటే దాని అర్థం దెర్ ఇస్ నో సిమెట్రీ అనమాట. ఆ మాలిక్యూల్ మధ్య ఏ సిమెట్రీ ఉండకూడదు. అట్ ది సేమ్ టైం అందులో ఒక కైరల్ కార్బన్ ఉండాలి. చూడండి, కైరల్ కార్బన్ ఉందా ఇక్కడ? చూడండి ఒకసారి, ఈ కార్బన్ ఒకసారి ఐడెంటిఫై చేయండి. దిస్ ఇస్ ద కైరల్ కార్బన్. దాన్నే నేను చూస్తున్నాను, చూడండి ఒకసారి. దాన్ని ఇక్కడ రాస్తున్నట్లయితే ఈ కైరల్ కార్బన్ హ్యావ్ 4 డిఫరెంట్ గ్రూప్స్. అందులో ఒక డిఫరెంట్ గ్రూప్ ఏంటి సార్? బ్రోమిన్. ఇంకొక డిఫరెంట్ గ్రూప్ ఏంటి సార్? CH3.
ఇంకో డిఫరెంట్ గ్రూప్ ఏంటి సార్, ఇటు పక్క ఇథైల్ కదా, C2H5 అని డైరెక్ట్ రాస్తున్నాను, C2H5 అండ్ ఇంకొకటి ఏంటి H. ఓకేనా, ఇలా ఉంటుంది అనమాట. ఓకేనా సార్. ఇప్పుడు చూడండి ఒకసారి ఇక్కడ ఇది ఆల్కైల్ హైలైతే కదా సార్. ఇప్పుడు మనకి ఆప్టికల్ యాక్టివ్ అంటే కైరల్ కార్బన్ కలిగింది, సిమెట్రీ లేనటువంటి మాలిక్యూల్ ఆప్టికల్ యాక్టివ్ అంటాం. బ్రోమోబ్యూటేన్ రాసాం, ఆప్టికల్ యాక్టివ్ అంటే నేను డెఫినేషన్ ఇలా ఉంటుంది అనమాట. ఏ మాలిక్యూల్ అయితే కైరల్ కార్బన్ దాంట్లో ఎటువంటి సిమెట్రీ లేకపోతే దాన్ని మనం ఆప్టికల్ యాక్టివ్ కాంపౌండ్ అని అంటాం సార్. సో ఇలా ఆప్టికల్ యాక్టివ్ అని అది మెన్షన్ చేసారు మనం కన్ఫ్యూజ్ చేయడానికి. మన ఏంటి అవసరం, అది SN1 ఫాలో అవుతుందా SN2 ఫాలో అవుతుందా దాని మెకానిజం రాశారనమాట. ఇప్పుడు ఈ ఆల్కైల్ హ్యాలైడ్ అనేది ఎటువంటి ఆల్కైల్ హ్యాలైడ్ చూసుకోవాలి. చూడండి, ద హ్యాలోజన్ అటాచ్డ్ కార్బన్ హ్యావ్ 2 ఆల్కైల్ గ్రూప్స్. 2 ఆల్కైల్ గ్రూప్స్ కాబట్టి ఇది ఏంటి సార్, సెకండరీ. ఓకే, సెకండరీ అనేది ఎటువంటి ప్రిఫర్స్ వస్తుంది చూడండి ఒకసారి. ప్రిఫర్స్ SN1 ఆర్ SN2 అనుకుంటే SN1 ప్రిఫరెన్స్ ఆర్డర్ ఏంటి సార్, టెర్షరీ, సెకండరీ, ప్రైమరీ. ఓకే, SN2 ప్రిఫరెన్స్ ఆర్డర్ ఏంటి సార్, సింపుల్ ఆల్కైల్ హ్యాలైడ్, ఆ తర్వాత ప్రైమరీ, ఆ తర్వాత సెకండరీ అండ్ టెర్షరీ. రెండిట్లో చూసుకున్న ఛాన్స్ ఎక్కడ ఉంటుంది సార్ మనకి, రెండిట్లో ఇన్ బిట్వీనే ఉన్నట్టు. ఓకేనా, ఇన్ బిట్వీనే ఉన్నట్టు కదా. ఓకే, అంటే ఏది రాయాలని కన్ఫ్యూజన్ వస్తుందా మనకి, ఇందులో మధ్యలోనే ఉంది, ఇందులోనే మధ్యలో ఉంది. అప్పుడు SN1 జరపాలా SN2 జరపాలా అని చూసుకుంటే అక్కడ మనకు వాడు ఒక హింట్ ఇచ్చాడు అనమాట. ఏంటి ఇంటూ ఆప్టికలీ యాక్టివ్ కాంపౌండ్. ఆప్టికల్ యాక్టివ్ అంటే కైరల్ కార్బన్ ఉంది కాబట్టి. ఓకే, కైరల్ కార్బన్ ఉన్నప్పుడు అటాకింగ్ అనేది ఖచ్చితంగా బ్యాక్ సైడ్ అటాకే జరగాలి. అంటే న్యూక్లియోఫిల్ అనేది SN1 లో న్యూక్లియోఫిల్ మనం చెప్పుకున్న దాంట్లో అన్నింటిలో న్యూక్లియోఫిల్ సబ్స్టిట్యూషన్ జరుగుతాయి కదా. కొంచెం జాగ్రత్తగా వినాలి సార్. ఇదే ఈ ఎగ్జాంపుల్ చిన్న కన్ఫ్యూజన్, ఏ కన్ఫ్యూజన్ లేదనమాట. SN1 SN2 జరగడానికి మనం ఒక పాయింట్ వెతుక్కుంటున్నాం. ఆ పాయింట్ ఏంటంటే చూడండి, ప్రిఫరెన్స్ ఆర్డర్లో రెండు కూడా ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఏది జరుగుతుంది అని మనం కన్ఫ్యూజన్ అనమాట. అంటే ఏంటి, SN1 జరగాలంటే స్టేబుల్ కార్బోక్యాటైన్ ఫామ్ అవ్వాలి. సెకండరీ కార్బోక్యాటైన్ సమ్వాట్ స్టేబుల్ కంపేర్ టు టెర్షరీ, ప్రైమరీ మిడిల్లో ఉంటుంది అనమాట. అప్పుడు SN1 జరుగుతామా. అట్ ది సేమ్ టైం ఇక్కడ చూడండి, అటాక్ అవ్వడానికి బ్యాక్ సైడ్ అటాక్ అవ్వడానికి ఇది కూడా ఛాన్స్ ఉంటుంది. ఓకే, SN1 జరగాలి అంటే దీని మీద SN1 జరగాలి అంటే చూడండి ఒకసారి నేను రాస్తాను, 2 ఛాన్సెస్ రాస్తాను, అందులో ఏది మేజర్ చూద్దాం. ఓకేనా, అది బెటర్ కదా. ఓకేనా, ఫస్ట్ పాయింట్ ఎలా రాస్తారు, స్ట్రక్చర్ రాస్తారు. ఆప్టికల్ యాక్టివ్ అంటే కైరల్ కార్బన్ ఉంటుంది కదా, దీన్ని ఆప్టికల్ యాక్టివ్ అంటాం. ఇప్పుడు అబౌవ్ మాలిక్యూల్ ఫాలోస్ ద SN1 ఆర్ SN2 అనే ఛాన్సెస్ కోసం మనం వెతుకుతాం. ఒకసారి నేను చెప్పేస్తాను. ఓకే, ఈ 2-బ్రోమోబ్యూటేన్ SN1 లో పార్టిసిపేట్ చేస్తే ఫస్ట్ స్టెప్ లో ఏం ఫామ్ అవుతుంది సార్, ఫార్మేషన్ ఆఫ్ కార్బోక్యాటియన్ కదా. ఫార్మేషన్ ఆఫ్ కార్బోక్యాటియన్ లో చూడండి ఒకసారి C+ అండ్ ఒక దగ్గర CH3, ఒక దగ్గర C2H5, ఒక దగ్గర H, అంతే కదా. ఓకే, SN1 ఫస్ట్ స్టెప్ లో ఫామ్ అయిపోయింది. ఇప్పుడు కార్బోక్యాటియన్ అనేది సెకండ్ స్టెప్ లో ఏమైతుంది, డైరెక్ట్గా రాస్తున్నాను. సెకండ్ స్టెప్ లో OH- అనేది అటాకింగ్ జరగాలి. అటాకింగ్ జరిగినప్పుడు ఒకసారి చూసారు, ఇది ఫ్రంట్ సైడ్ జరగడానికి ఛాన్స్ ఉంది. SN1 లో ఖచ్చితంగా 2 ప్రొడక్ట్స్ కూడా ఫామ్ అవ్వాలి. బోత్ 2 సైడ్స్ లో కూడా ఫామ్ అవ్వాలి. ఎందుకంటే కార్బోక్యాటైన్ అనేది sp2 కాబట్టి అదేమో ఇలా ఉంటుంది, ట్రైగోనల్ ప్లానర్ లో ఉంటుంది కాబట్టి రెండిట్లో కూడా మనకి పాసిబిలిటీ ఉంటుంది అని చెప్పుకుంటాం. కానీ ఇక్కడ చూడండి CH3, C2H5 అండ్ ఇక్కడ H. ఓకే, ఒకవేళ బ్యాక్ సైడ్ అటాక్ అయితే ఏదైనా సరే ఏదో ఒక సైడ్ మనకి బ్లాక్ అయిపోతుంది. ఓకేనా, 2 వైపులా జరగదు. ఎందుకు అంటే డ్యూ టు దట్ బల్కీ గ్రూప్స్ ప్రెసెంట్ ఇన్ ద కార్బన్ ఆటమ్. ఓకేనా, కాబట్టి ఏదో ఒక సైడ్ మాత్రం ఫామ్ అవుతుంది, ఏదో బ్యాక్ సైడ్ ఆర్ ఫ్రంట్ సైడ్. ఒకవేళ ఈ గ్రూప్స్ అన్ని ఇటువైపు ఉన్నాయి కాబట్టి బ్యాక్ సైడ్ బ్లాక్ అయిపోయింది. ఒకవేళ అవే గ్రూప్స్ ఇటువైపు ఉన్నాయి అనుకోండి సార్, C2H5 అండ్ ఇటుపక్క C2H3, ఇక్కడ ఏమో H ఉంది అనుకోండి సార్. ఇటుపక్క చిన్న బల్కీ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి OH- డైరెక్ట్గా అటాచ్ అయిపోతుంది. ఒకవేళ ఫ్రంట్ సైడ్ అటాక్ అవ్వాలంటే ఇక్కడ రిపల్షన్స్ వచ్చేది, ఇక్కడ రిపల్షన్స్ వచ్చేస్తాయి. కాబట్టి ఏదో ఒకవైపు మనకు బ్లాక్ అయిపోతుంది. కాబట్టి SN1 అనేది
ఆప్టికల్ యాక్టివ్ కాంపౌండ్స్ లో జరగదు. ఓకేనండి. కమింగ్ టు ద SN2, ఇదే మాలిక్యూల్ అనేది SN2 లో ఫామ్ అవుతే ఏమవుతుంది చూడండి ఒకసారి. ఇక్కడ బ్రోమిన్, ఇక్కడ C2H5 అండ్ CH3 అండ్ H. ఓకేనండి. స్ట్రాంగ్ బేస్ ఉపయోగిస్తాం అంటే స్ట్రాంగ్ OH మైనస్ అనేది ఏమవుతుంది SN2 ఛాన్స్ రాస్తున్నాను. SN2 ఛాన్స్ లో ఏమైతే సార్ సింగిల్ స్టెప్ మెకానిజం ఫామ్ అవుతుంది. సింగిల్ స్టెప్ ఏమైతే సార్ మనకి అట్ ది సేమ్ టైం బాండ్ బ్రేకింగ్, బాండ్ లీవింగ్ అనేది బాండ్ బ్రేకింగ్, బాండ్ ఫార్మింగ్ అనేది సేమ్ టైంలో జరుగుతుంది. అంటే ఒక స్టెప్ జరగడానికి ఛాన్స్ ఉంటుంది SN2 కాబట్టి మన మాలిక్యూల్ కూడా ఒక స్టెప్ జరగడానికి అవైలబుల్ ఉంది బికాస్ ఆఫ్ ఆప్టికల్ యాక్టివ్ డ్యూ టు ద 2 బల్కీ గ్రూప్స్ ప్రెజెంట్ అట్ ద కార్బన్. కాబట్టి ఓన్లీ ఆప్టికల్ యాక్టివ్ కాంపౌండ్ ప్రిఫర్స్ SN2 మెకానిజం అని రాసి SN2 మెకానిజం రాసేస్తారు. సింగిల్ స్టెప్ మెకానిజం అయిపోయినప్పుడు OH అనేది ఇక్కడ ఏర్పడుతుంది, CH3 C2H5 అనేది CMASTs ఫామ్ అయిపోతాయి అనమాట. OH సింగిల్ స్టెప్ మెకానిజం. మధ్యలో మీరు ఏం రాస్తారు ట్రాన్సిషన్ స్టేట్ రాస్తారు. మీకు ఆల్రెడీ SN2 మెకానిజం ఎలా రాయాలో తెలుసు. నేను మీకు కన్క్లూజన్ ఇచ్చాను. ఈ మాలిక్యూల్ అనేది SN2 ఫామ్ అవుతుందా SN1 ఫామ్ అవుతుందా అని. ఓకే సార్. మ్యాక్సిమం ఇలా అడగడు, ఒకవేళ అడిగితే మీరు మిస్ అవ్వకూడదు అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ హాలోజన్ కాంపౌండ్స్. మ్యాక్సిమం మనం ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కూడా నేను కవర్ చేశాను. నేను నెక్స్ట్ ఈ వీడియోలో కానీ నెక్స్ట్ వీడియోలో కానీ నేను PDF ఫైల్ అటాచ్ చేస్తాను సార్. ఓకేనా. దానికి మీరు కొంచెం మనీ సెండ్ చేయాలి. ఎవరికైతే ఈ PDF ఫైల్ కావాలనుకుంటున్నారో ఒక 10 రూపీస్ సార్, 10 రూపీస్ మనీ సెండ్ చేయండి. ఎందుకంటే మెటీరియల్ రాయడానికి నేను అండ్ తను కూడా చాలా కష్టపడ్డాం కాబట్టి చిన్న మనకి టెక్నికల్ ఇష్యూస్ కోసం చిన్న ప్రైజ్ అనమాట. అంతేగాని ఈ డబ్బులతో నేను కోట్లు సంపాదించాలని కాదు. సో అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఎవరికైనా ఈ PDF ఫైల్ కావాలనుకుంటే నాకు 10 రూపీస్ కింద ఉన్నటువంటి నా ఫోన్పే నెంబర్కి మీరు కాంటాక్ట్ అవుతే, వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవుతే ఐ విల్ సెండ్ ద డీటెయిల్స్ అబౌట్ ద PDF ఫైల్. దానికి పాస్వర్డ్ ఉంటుంది, అందరికీ ఓపెన్ అవ్వదు. మల్టీ చేంజ్ పాస్వర్డ్ షేర్ చేయడానికి కూడా అవ్వదు. 10 రూపీస్ పెద్ద అమౌంట్ కాదని నేను ఆ 10 రూపీస్ పెట్టడం జరిగింది. ఎవరికైతే హాలోజన్ కాంపౌండ్స్ విత్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ విత్ ఇట్స్ ఆన్సర్స్ PDF ఫైల్ విత్ నీట్గా కావాలనుకుంటే నాకు డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంది, నాకు మెసేజ్ చేయొచ్చు. ఓకే. దిస్ ఈజ్ అబౌట్ టోటల్ హాలోజన్ కాంపౌండ్స్ విత్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్. సో I think hope you like it. If you like it, the videos and previous videos of the halogen compounds, please like, share and subscribe my channel. Okay Andy? This is Raju signing off. Jai Hind. Like, follow and subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Subscribe. Please subscribe. Please subscribe.